Hello aspirants. So let's see 13th January the top current affairs. So first current affairs వచ్చి యువ శక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్ ఎట్ ది రేట్ 2047 ఇది అనేది ఒక బుక్ అనమాట. సో ఈ బుక్ మన పిఎం మోడీ గారు ఇది అనేది లాంచ్ చేశారు ఢిల్లీలోని ఒక ఈవెంట్ లోని. సో నెక్స్ట్ న్యూస్ కొద్దాము. సో ఐఎండి అనేది 150 యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో దీనికి గాను పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకొన్ని అదర్ కంట్రీస్ ని కూడా ఇన్వైట్ చేసింది. సో యునైటెడ్ గా మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి. నెక్స్ట్ సో సయ్యద్ అన్వర్ ఖుర్షీద్. సో ఈయన ఎవరు అని అంటే ఈయనకి ఒక అవార్డు వచ్చింది 2025 లో. ఏ అవార్డు అని అంటే ప్రవసి భారతీయ సమాన్ అవార్డు 2025 ఈయనకి వచ్చిందనమాట. నెక్స్ట్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ హిమ్ కవచ్ అని ఒక క్లాతింగ్ ని మిలిటరీ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం అని చెప్పి ఇది అనేది లాంచ్ చేసింది. సో ఇదేంటి అని అంటే లో టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ ని మీట్ చేస్తూ ఉంటారు సోల్జర్స్. సో వాటిని తట్టుకోవడానికి ఈ యొక్క హిమ్ కవచ్ అనే ఒక క్లాతింగ్ ని రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్రోడ్. సో ఇన్రోడ్ అనేది నార్త్ ఈస్ట్ లోని ఒక ప్రాజెక్ట్ అనమాట. సో ఏంటి అని అంటే ఇండియన్ నేచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్. సో ఇది దీని యొక్క ఫుల్ అబ్రివేషన్. సో డోంట్ వరీ, దీని యొక్క నోట్స్ అన్ని కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సో లింక్ అనేది మీరు ఛానల్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే మీకు లింక్ దొరుకుతుంది. సో ఇది నార్త్ ఈస్ట్ సైడ్ ఒక ఇనిషియేటివ్ అనమాట, ఒక ప్రాజెక్ట్. సో ఎందుకు అని అంటే మనందరూ తెలుసు రబ్బర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో రబ్బర్ యొక్క ప్రొడక్షన్ నేచురల్ గా జరగాలి అని చెప్పి ఈ యొక్క ఇనిషియేటివ్ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఆ ఎయిమ్ తోని తీసుకురావడం జరిగింది నార్త్ ఈస్ట్ సైడ్ అనమాట. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.